ఇంట్రాడే ట్రేడింగ్లో ట్రెండింగ్ మూవ్ వచ్చే అవకాశం ఎక్కడుంది, రేంజ్ బౌండ్ అయ్యే అవకాశం ఎక్కడుంది అనేది జిఆర్పి వాల్యూమ్ బ్లాక్ని యూజ్ చేసి చాలా ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ బ్లూ లైన్ జోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మనకి జిఆర్పి వాల్యూమ్ బ్లాక్స్. ఈ వాల్యూమ్ బ్లాక్స్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి మూవ్ అనేది ట్రెండింగ్ అయ్యే అవకాశం ఉందా లేదా రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం ఉందా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనకి ఒక హాఫ్ అన్ అవర్లో మార్కెట్ అనేది జరుగుతున్నప్పుడు ప్రీవియస్ హాఫ్ అన్ అవర్ యొక్క వాల్యూమ్ బ్లాక్ అనేది మనకు కనిపిస్తుంది. కరెంట్ వాల్యూమ్ బ్లాక్ అనేది కరెంట్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మనకి జనరేట్ అవుతుంది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ సెట్టింగ్స్లో ఈ వాల్యూమ్ బ్లాక్ యొక్క టైం ఫ్రేమ్ని మనం మార్చుకోవచ్చు. దీన్ని మనం 1 అవర్ 2 అవర్స్ ఇలా మనకి నచ్చిన టైం ఫ్రేమ్లో మనం పెట్టుకోవచ్చు. అయితే ఇంట్రాడేకి బెస్ట్ సూటబుల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 30 మినిట్స్. ఈ వాల్యూమ్ బ్లాక్ అనేది ఏ టైం ఫ్రేమ్లో పెట్టినా దాని రిజల్ట్ అనేది ఒకటే ఉంటుంది. కానీ ఇంట్రాడే బిహేవియర్కి అనుగుణంగా మనం ఈ వాల్యూమ్ బ్లాక్ అనేదాన్ని 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక వాల్యూమ్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఈ పర్టికులర్ హాఫ్ అన్ అవర్లో మార్కెట్ జరుగుతున్నప్పుడు మనకి ఏర్పడిన వాల్యూమ్ బ్లాక్ అనేది ఇది. సో ఈ వాల్యూమ్ బ్లాక్ కన్నా ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కిందనే ఉంది. ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది తిరిగి ఈ వాల్యూమ్ బ్లాక్ని క్రాస్ చేస్తే తప్ప ఈ హాఫ్ అన్ అవర్లో మనకి ప్రైస్ అనేది పెరగదు. కాబట్టి మనకి ఎటువంటి షార్టింగ్ ఆపర్చునిటీ ఉన్నా సరే దీన్నే స్టాప్ లాస్గా పెట్టుకొని మనం ఇక్కడ షార్ట్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ హాఫ్ అన్ అవర్లో మనకి మార్కెట్ అనేది జరుగుతున్నప్పుడు ఇది మనకి వాల్యూమ్ బ్లాక్. సో ఈ వాల్యూమ్ బ్లాక్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది క్రాస్ చేస్తే తప్ప ఇక్కడ కూడా మనకి మార్కెట్ అనేది పెరగదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏదైనా షార్టింగ్ ఆపర్చునిటీ అనేది కనుక వస్తే ఈ వాల్యూమ్ బ్లాక్ని స్టాప్ లాస్గా పెట్టుకుని మనం షార్ట్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ హాఫ్ అన్ అవర్లో మనకి మార్కెట్ అనేది జరుగుతున్నప్పుడు ఇది మనకి వాల్యూమ్ బ్లాక్. ఈ వాల్యూమ్ బ్లాక్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని ఇక్కడ మనం బై ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఒక హాఫ్ అన్ అవర్లో మనకి మార్కెట్ అనేది నడుస్తున్నప్పుడు ప్రీవియస్ హాఫ్ అన్ అవర్ యొక్క వాల్యూమ్ బ్లాక్ అనేది మనకి సపోర్ట్గా ఉందా రెసిస్టెన్స్గా ఉందా అనేది మెయిన్గా చూసుకోవాలి. సపోర్ట్గా ఉంది అంటే ఆ వాల్యూమ్ బ్లాక్ దగ్గర నుంచి మనం బయింగ్ సైడ్ ఆలోచించుకోవాలి. ఇన్ కేస్ వాల్యూమ్ బ్లాక్ అనేది రెసిస్టెన్స్గా ఉంటే అదే వాల్యూమ్ బ్లాక్ నుంచి మనం షార్ట్ ఎంట్రీ అనేది ట్రై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాఫ్ అన్ అవర్లో మనకి మార్కెట్ అనేది జరుగుతుంది. ఈ హాఫ్ అన్ అవర్లో మార్కెట్ జరుగుతున్నప్పుడు ఇది మనకి వాల్యూమ్ బ్లాక్. అయితే ఇది ప్రీవియస్ సెషన్ యొక్క వాల్యూమ్ బ్లాక్. దాని ముందు సెషన్ యొక్క వాల్యూమ్ బ్లాక్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఈ వాల్యూమ్ బ్లాక్ని బేస్ చేసుకుని మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది తీసుకున్నా దాని ముందు సెషన్లో ఉన్న వాల్యూమ్ బ్లాక్ అనేది ఇక్కడ మనకి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. మనకి ప్రీవియస్ సెషన్ యొక్క వాల్యూమ్ బ్లాక్ దాని ముందు సెషన్ యొక్క వాల్యూమ్ బ్లాక్ ఈ రెండిటి మధ్యలో గనక గేమ్ ఉంటే అక్కడ మనకి రేంజ్ బౌండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే రెండు వాల్యూమ్ బ్లాక్స్ కన్నా మార్కెట్ పైకి కానీ కిందకి కానీ మూవ్ అవుతుందో అక్కడ మనకి ట్రెండింగ్ మూవ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్లో మనకి మార్కెట్ అనేది జరుగుతున్నప్పుడు ఇది మనకున్న ఒక వాల్యూమ్ బ్లాక్, ఇది సెకండ్ వాల్యూమ్ బ్లాక్. కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది మనకి ఈ రెండు జోన్స్ మధ్యలోనే ఉంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఈ వాల్యూమ్ బ్లాక్ని క్రాస్ చేయలేదు, ఈ వాల్యూమ్ బ్లాక్ని క్రాస్ చేయలేదు. అందుకే ఇక్కడ మార్కెట్ అనేది మనకి రేంజ్ బౌండ్ అయింది. ఈ హాఫ్ అన్ అవర్లో మనకి మార్కెట్ అనేది జరుగుతున్నప్పుడు ఇది మనకి ఒక వాల్యూమ్ బ్లాక్, ఇది మనకి సెకండ్ వాల్యూమ్ బ్లాక్. ఇక్కడ ఆల్రెడీ రెండు వాల్యూమ్ బ్లాక్స్ కన్నా పైన ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది మనకి ట్రెండింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా మనం ఈ వాల్యూమ్ బ్లాక్స్ని యూజ్ చేసుకుని ఏ హాఫ్ అన్ అవర్కి ఆ హాఫ్ అన్ అవర్లో మనకి వాల్యూమ్ బ్లాక్ దగ్గర ఎంట్రీ అనేది కనుక దొరికితే మనం ఆ వాల్యూమ్ బ్లాక్ అనేది సపోర్ట్గా ఉంటే బయింగ్ సైడు, ఆ వాల్యూమ్ బ్లాక్ అనేది రెసిస్టెన్స్గా ఉంటే సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. రెండు వాల్యూమ్ బ్లాక్స్ కన్నా కిందనున్నా రెండు వాల్యూమ్ బ్లాక్స్ కన్నా పైన ఉన్నా కానీ మార్కెట్ అనేది మనకి ట్రెండింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.